సాహితీ బీజాలకి మూల కారణం వివశం పృక్త దానికి మొట్టమొదట విత్తు నాటింది మా అమ్మ నాన్నలు. పెరగడం వేరు, ఎదగడం వేరు. వేదపరమైన, ఉపనిషత్పరమైన, పురాణపరమైన ఒక విజడం అనేది ఒకటి ఉంది. ప్రశ్న అండి, నేను ఇంతకుముందు ఆలోచించలేదు కానండి. ఈ కాలం యువతకి జీవితం అనే ఒక రాయిని శిల్పంగా మార్చుకోవాలి అంటే ఆధ్యాత్మికత ఏ కోణంలో ఉపయోగించుకోవాలి. మనిషికి ఋషి రుణం అనేది ఒకటి ప్రధానమైనది. నేను మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా కృష్ణమాచార్య గారి దగ్గర నుంచి రామోజీరావు గారి దాకా కూడా నాకు ఒక మార్గనిర్దేశకులే. వీళ్ళు ఏం నేర్పించారో, మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి థియోసాఫికల్ అండ్ ఇన్స్టిట్యూట్స్ దాన్ని మేళవించి ఎలా సమాజానికి చెప్పచ్చు. ఎర్రాప్రగడ అనేవాడు కలపడానికే పుట్టాడు. నన్నయ్యని తిక్కరని కలిపాడప్పుడు. ఇప్పుడు ఆలోచించండి ఎంత ఇదది. ఈ రోజుల్లో ఉన్న యువతకి ఆధ్యాత్మికత ఏ రకంగా లోపల అనుకుంటున్నది ఒకటి, బయటకు చెబుతున్నది ఒకటి అయ్యి నీలో నీకే ఘర్షణ ఏర్పడితే, అంటే కర్మబంధం అనేది ఎక్కడ వస్తుంది? ఈ అబద్ధం ఆడడం వల్ల నువ్వు